నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్‌కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ 'బంగారయ్య నిద్ర'. శంఖవరం గ్రామం చుట్టుపక్కల అంతా రాళ్లమయం. అది మండు వేసవికాలం. ఎండలు మండిపోతున్నాయి. దాదాపు ఎకరం స్థలం మధ్య కట్టిన లంకంత ఇంట్లో దాని యజమాని బంగారయ్యకు నిద్ర పట్టడం లేదు. ఆయన సేవకులు వింజామరలు వీచారు. అయినా ఆ గాలి వేడిగానే ఉంది. పడక గదికి బట్టివేళ్ల తడికలు వేళ్లాడదీసి ఆరారా నీళ్లతో తడిపారు. అయినా బంగారయ్యకు ఆ చల్లదనం చాలటం లేదు. నిద్ర లేక బంగారయ్య తల బరువెక్కింది. చిరాకు పెరిగిపోయింది. ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర లేకుండా పోయింది. విచిత్రం ఏమంటే ఆ ఎండలో కూడా అంతో ఇంతో కొంతమంది నిద్రపోతున్నారు. బొత్తిగా నిద్ర పట్టిన వాడు బంగారయ్య మాత్రమే. నా దగ్గర జీతాలు తీసుకుంటూ నా డబ్బుతో బతుకుతున్నారు. నాకు నిద్ర పట్టకపోతే మీరు ఎలా నిద్రపోగలుగుతున్నారు అంటూ బంగారయ్య సేవకుల మీద మండిపడ్డాడు. ఆ తర్వాత భార్యాబిడ్డల మీద, నా వాళ్ళు కాబట్టి మీకు ఈ భోగభాగ్యాలు ఉన్నాయి, అంతా మిమ్మల్ని గౌరవిస్తున్నారు, నా శ్రమ కృషి మీకు సౌఖ్యాలను ఇస్తున్నది, నాకు నిద్ర పట్టకుంటే మీరంతా ఎలా నిద్రపోతున్నారు అంటూ చిరాకు పడ్డాడు వాళ్ళ మీద. పాపం బంగారయ్య పడే బాధ చూస్తూ ఎవరూ ఊరుకోలేదు. ఒకరు వైద్యుడిని పిలిచారు. ఆయన బంగారయ్యని పరీక్షించి ఒంట్లో జబ్బేమీ లేదని, అంతా మానసికమని అన్నాడు. ఒకరు భూత వైద్యుడి చేత తాయితో కట్టించారు. మరొకరు పూజలు చేయించారు. అయినా ఫలితం ఏమీ లేకపోయింది. ఇలాంటి పరిస్థితిలో యోగి ఒక ఆయన ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకుని బంగారయ్యతో, నాయనా, నువ్వు డబ్బు సంపాదించాలని అదే పనిగా శ్రమిస్తున్నావు, కానీ ఒక్క ముఖ్య విషయం మరిచావు. జీవితం నీటి బుడగ వంటిది, అది ఏ రోజైనా పేలిపోతుంది అన్నాడు. స్వామి, జీవితం శాశ్వతం కాదని నాకు తెలుసు, అందువల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగాడు బంగారయ్య. దేవుడు మనిషి జీవితాన్ని రోజులుగా విభజించాడు. ప్రతిరోజుకు రాత్రి పగలు ఉంటాయి. పగలు వెలుగుతో నిండి ఉంటుంది. మనిషి కృషికి తెలివికి అది వినియోగ సమయం. ఆ పైన రాత్రి, అది చీకటితో నిండి ఉంటుంది. మనిషి ఆ సమయంలో సుఖంగా నిద్రపోవాలి. నిద్ర మనిషికి చావు లాంటిది. చావు అనేది ఎలా ఉంటుందో మనిషి తెలుసుకుంటాడని భగవంతుడు నిద్రను సృష్టించాడు. ప్రతిరోజు మనిషి నిద్ర వల్ల తాత్కాలికంగా చచ్చి బతుకుతూ ఉంటాడు. అలా కొన్నేళ్లు జరిగాక మనిషి శాశ్వతంగా నిద్రపోతాడు అని చెప్పాడు యోగి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అన్నాడు బంగారయ్య. ఇది తెలిసిన వారందరూ సుఖంగా నిద్రపోగలరు. ప్రతిరోజు కాసేపు అన్నింటినీ మరిచిపోగలగాలి. అలా మరిచిపోకపోతే నిద్ర పట్టదు అన్నాడు యోగి. నా వల్ల ఇందరు బతుకుతున్నారు, ఇందరు సుఖపడుతున్నారు. వీరి బాధ్యతను నిన్ను క్షణం కూడా మరవడం సాధ్యమా అన్నాడు బంగారయ్య. సరే, నాతో రా, నీకొక మనిషిని చూపిస్తాను అన్నాడు యోగి. బంగారయ్య యోగి శిష్యులాగా వేషం మార్చుకుని ఆయనతో వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అచంచలుడు అనే వారింటికి వెళ్ళారు. వాడు వాళ్ళిద్దరికి అతిథి సత్కారం చేసి విందు భోజనం పెట్టాడు. యోగి వాడిని దీవించి, రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి కదా అన్నాడు. అచంచలుడు నవ్వి, నా తల్లికి జబ్బు చేసి మంచం పట్టింది, వైద్యానికి బోలెడు డబ్బు ఖర్చు అవుతున్నది. నా భార్య ఆవిడకు రాత్రింబవళ్ళ సేవ చేస్తున్నది. అయినా సరే నా తల్లి ఏదో ఒక వంక పెట్టి ఆమె తిడుతూనే ఉంటుంది. ఈ అత్తాకోడళ్ల పోరు మా ఇంట్లో నిత్యాగ్నిహోత్రం అయిపోయింది. నా పెద్ద కొడుకు ఇంటి బాధ్యతలు తెలియవు, దుబారా మనిషి. రెండోవాడు మంచివాడు, కానీ చదువు రావటం లేదు. ఈ ఏడాది పంటలు సరిగా పండలేదు. ఇంటి మీద అప్పు చేసి రోజులు గడుపుతున్నాను అన్నాడు. ఇలాగైతే ఎలా? నువ్వు ఈ సమస్యల ఊపి నుంచి ఎలా బయటపడదామనుకుంటున్నావు అన్నాడు యోగి. నా వంతు కృషి నేను చేస్తున్నాను, అటుపైన ఆ భగవంతుడు దయ అన్నాడు అచంచలుడు నిర్లిప్తంగా. ఆ తర్వాత పిట్ట మధ్యాహ్న సమయానికి అచంచలుడు యోగితో, స్వామి, నేను చీకటి పడక ముందే తిరిగి వస్తాను. ప్రస్తుతం ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళవలసి ఉన్నది. అన్యథా భావించక నా కోసం ఇక్కడే వేచి ఉండండి అని ఇంట్లోంచి బయలుదేరాడు. యోగి బంగారయ్య వాటిని రహస్యంగా అనుసరించారు. గ్రామం చివరి జామ తోట ఒకటి ఉన్నది. అచంచలుడు అందులో ప్రవేశించి ఒక చెట్టు నీడలో ఉత్తరీయం పరుచుకుని క్షణాల మీద గాఢ నిద్రలో మునిగిపోయాడు. చూశావా బంగారయ్య, అన్ని బాధలు కాసేపు మరిచిపోమ్మని దేవుడు మనుషులకు నిద్రను వరంగా ఇచ్చాడు. ఎన్నో సమస్యలు ఉన్న అచంచలుడు ఆ వరాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాడు, ఆహా అన్నాడు యోగి. బంగారయ్య పటపటా పళ్ళు కొరుకుతూ, అన్ని సమస్యలు నెత్తికి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నిద్రపోతూ సమయాన్ని వృధా చేస్తాడా? వీడికి బాధ్యత తెలియదు
అందువల్లనే పేదరికంలో మగ్గుతున్నాడు అని ఇప్పుడే వీడిని నిద్రలేపి ఈ సమయాన్ని సక్రమంగా ఉపయోగించుకుని డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతాను. అయితే ముందు వీడిని గట్టిగా కోపడాలి అన్నాడు. సరే, నీ ఇష్టం, అలాగే చెయ్యి అన్నాడు యోగి. బంగారయ్య అచంచలుడిని నిద్ర లేపబోతుండగా చెట్టు చాటు నుంచి ఒక మనిషి వచ్చి వాడి చేయి పట్టుకుని పక్కకు లాక్కుని వెళ్ళి, నీకేమైనా మతిపోయిందా? నిద్రలో ఉన్న మనిషిని ఎందుకు లేపుతావు అంటూ మందలించాడు. నువ్వెవరివి? నేను వీడిని నిద్ర నుంచి లేపితే నీకేం నష్టం అని అడిగాడు బంగారయ్య. నా సంగతి తర్వాత చెప్తాను కానీ ముందు నీ సంగతి చెప్పు అన్నాడు ఆ మనిషి. దానికి బంగారయ్య, నాకు డబ్బు సంపాదించే మార్గాలు చాలా తెలుసు. ఈ అచంచలుడికి డబ్బు అవసరం బాగా ఉంది. ఈ సమయంలో నిద్రపోయే బదులు డబ్బు ఎలా సంపాదించవచ్చునో తెలియ చెబుదామని లేపుతున్నాను అన్నాడు. వీటికి ఇంట్లో రాత్రిళ్ళ పూట నిద్ర ఉండదు, నిద్రపోయే అవకాశం తక్కువ. ఇద్దరు దుకాణదారుల దగ్గర పదులు రాస్తూ సంపాదిస్తున్నాడు. ఆ పని రాత్రే చేయాలని, పగలు వీలు కాదని యజమానుడు చెప్పారు. ఆ పైన వీడి తల్లికి రాత్రిళ్ళు ఆయాసం, దగ్గు, వంతుల వారిగా ఎవరో ఒకరు దగ్గరుండాలి. కాస్త ఊపిరి చెక్కినప్పుడల్లా ఆమె కోడల్ని సాధిస్తూ తిడుతూ ఉంటుంది. కోడలు అత్తని ఎదిరిస్తుంది. అందువల్ల వీడు పగటి సమయంలో ఇక్కడికి వచ్చి నిద్రపోతూ ఉంటాడు. అది వ్యవసాయ పనులు లేనప్పుడు మాత్రమే. అలాంటి వాణ్ణి నిద్ర లేపడం న్యాయమా అన్నాడు ఆ మనిషి. అయితే మరి నువ్వెవరు అన్నాడు బంగారయ్య. నేను ఈ తోట యజమానిని. ఇంట్లో ఎవరూ పని చేయనివ్వరు. నాకెంతో తీరుబడి ఉంటుంది. జీవితంలో ఏదో సాధించాలని ఉంది. అయితే ఏం చేయాలో తెలియదు. ఆ కారణం వల్ల రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదు. మా తోటలో అచంచలుడు నిద్రపోతున్నాడని తెలిసింది. అలాంటి వాటికే నిద్ర పట్టినప్పుడు నాకు కూడా పడుతుంది అన్న ఆశతో కొద్ది రోజులుగా ఇక్కడ ప్రయత్నిస్తున్నాను అన్నాడు తోట యజమాని. అంతా బాగానే ఉంది. మరి నీకు ఇక్కడ నిద్ర పడుతున్నదా అని అడిగాడు బంగారయ్య ఆశగా. అబ్బే, నిద్ర పట్టడానికి పరిసరాలు, వాతావరణము ముఖ్యం కాదు. నిద్ర అనేది మనసుకు సంబంధించింది కనుక మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. కాబట్టి మా తోటలో నిద్రను తెప్పించే ప్రత్యేకత ఏమీ లేదు అన్నాడు తోట యజమాని. నీ సమస్య తీరింది కదా, అయినా ఇంకా ఎన్నాళ్ళు ఇలా అచంచలుడి నిద్ర చూస్తూ ఉంటావు అన్నాడు బంగారయ్య ఎంతో చిరాగ్గా. తోట యజమాని కాసేపు ఆలోచిస్తూ ఊరుకుని, నీకు తెలియదు, మనిషికి మంచి నిద్ర సామాన్యమైన అదృష్టం కాదు. అలాంటి అదృష్టం పట్టిన మనిషిని చూడటం ఎంతో సంతోషంగా ఉంటుంది. అచంచలుడికి ఎవరి వల్ల నిద్రాభంగం కలగకుండా కాపాడగలుగుతున్నాను. ఈ విధంగా ఒక మంచి పని చేస్తున్నాను అన్న తృప్తి, ఆనందం కలుగుతున్నవి. అందువల్లనే నాకు రాత్రిళ్ళు బాగా నిద్ర పడుతున్నది అన్నాడు. తోట యజమాని మాటలతో బంగారయ్యకు కనువిప్పయింది. తను ఇతరుల కోసమే సంపాదించినా వాళ్ళు అది అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాడు. తనకు రాని నిద్ర ఇతరులకు వస్తే భరించలేకపోతున్నాడు. అంటే తన మనసు మంచిది కాదు. అందుచేతనే తనకు నిద్ర పట్టడం లేదు. చివరకు తనతో ఏ సంబంధము లేని అచంచలుడి నిద్రను కూడా తను చెడగొట్టబోయాడు తప్ప తోట యజమానిలా ఆ నిద్రను చూసి సహించలేకపోయాడు. బంగారయ్య తోట యజమానిని మెచ్చుకుని యోగికి కృతజ్ఞతలు తెలుపుకుని ఇంటికి వెళ్ళాడు. ఆనాటి నుంచి ఇతరులకు మనస్ఫూర్తిగా సాయపడుతూ, తనకు దక్కనివి ఇతరులకు దక్కితే సంతోషిస్తూ కొత్త జీవితం ప్రారంభించాడు. ఇప్పుడు బంగారయ్యకు నిద్ర సమస్య అన్నది లేనే లేదు. కథ సమాప్తం. రెండవ కథ, తప్పిపోయిన సిరి. ఒక చిన్న పల్లెలో మందరుడు అనే పేద యువకుడు ఉండేవాడు. అతడికి తల్లిదండ్రులు కానీ, చుట్టాలు పక్కాలు కానీ ఎవరూ లేరు. జీవనోపాధికి అవసరమైన ఏ వృత్తి కూడా అతడికి అలవడలేదు. ఒకనాటి రాత్రి భోజనాలు అయిన తర్వాత పల్లెవాసుల్లో కొందరు పెద్దలు లోకాభిరామాయణం మాట్లాడుకునేందుకు ఒక రావి చెట్టు కింద కూర్చున్నారు. మాటల సందర్భంలో పేదవాడైన మందరుడి ప్రస్తావన వచ్చింది. వాడికి ఏదైనా వృత్తి కల్పించి వీలైతే ఒక ఇంటివాడిని చేయటం పల్లెలో పెద్దలైన తమ బాధ్యత అని నిర్ణయించుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి పల్లెలో ఉన్న 100 కుటుంబాల వారికి కుటుంబానికి ఒక కావిడి చొప్పున చెరువులో నీళ్లు మందరుడు చేరపోయాలని అతడికి తెలియపరిచారు. ఇందుకు ప్రతిఫలంగా రోజు ఒకరి ఇంట్లో భోజనము, అందరూ కలిసి అతడికి ఒక చిన్న ఇల్లు కట్టిపెట్టడంలాగా ఏర్పాటు జరిగింది. ఆ రోజు నుంచి మందరుడు ఉదయం మొదలు సాయంకాలం వరకు పల్లెలోని అన్ని ఇళ్లకు వాడి కావిడితో నీళ్లు చేరబోస్తూ ఉండేవాడు. కొన్నాళ్ల తర్వాత ఒకనాటి రాత్రి ఊరి పెద్దలందరూ రావి చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే
మందరుడు కూడా కొంచెం ఎడంగా కూర్చుని వింటున్నాడు. ఆ పల్లెలో ఉన్న అతి పురాతనమైన శివాలయాన్ని గురించిన సంభాషణ ప్రారంభమైంది. ఆ ఆలయంలో ఒక శాసనం ఉన్నదని, అందులో అతి విచిత్రమైన విషయం చెక్కబడి ఉన్నదని ఒక వృద్ధుడు అన్నాడు. ఆ శాసనంలో ఎవరైనా సరే ఆ గుడిలో ఉన్న శివలింగానికి 150 బిందెల నీరు అభిషేకం చేస్తే చక్రవర్తి అవుతాడు అని లిఖించబడి ఉంది. పెద్దల్లో ఒకడు ఆ శాసనం బట్టి కల్ల అని వాదించాడు. 150 బిందెల నీరు శివలింగానికి అభిషేకం చేస్తే చక్రవర్తి పదవి లభ్యం అయ్యేట్టయితే ఆ పని ప్రతివాడు చేయగలడని, అందరూ చక్రవర్తులు కాగలరని వెటకారంగా మాట్లాడాడు. కొంత వాదన జరిగిన తర్వాత తక్కిన పెద్దలు కూడా ఆ శాసన కల్లాయి ఉంటుంది అని అంగీకరించారు. ఈ వాదోపవాదాలన్నీ కూడా మందరుడు విన్నాడు. ఆ రోజు రాత్రి అతడికి నిద్ర పట్టింది కాదు. అతి పురాతనమైన ఆ శాసనం కళ్ళ ఎలా అవుతుంది? 150 బిందెల నీరు చెరువు నుంచి తెచ్చే ఓపిక, పట్టుదల లేకనే వాళ్ళంతా దాని గురించి అలా ఈసరింపుగా మాట్లాడారు అన్న నమ్మకం అతడికి కలిగింది. నా పని నీళ్లు మోయటం కదా, 150 బిందెల నీరు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాను. శాసనం ప్రకారం అయితే చక్రవర్తిని అవుతాను. లేదు, ఇంత పుణ్యమైనా రాకుండా పోతుందా అనుకున్నాడు మందరుడు. ఇక మరుసటి రోజున పల్లెలో వాళ్లకు నీళ్లు చేరబోయడం అవగానే శివలింగానికి అభిషేకం ప్రారంభించాడు. 1, 2, 3 ఇలా లెక్క కట్టి నీళ్ల బిందెలు శివలింగం నెత్తిన పోయసాగాడు. 140 బిందెల నీరు అభిషేకం చేసేసరికి సుందరుడికి నిస్త్రాణ వచ్చింది. ఆయాసంతో కాళ్ళు తడబడ్డాయి. ఇంకొక 10 బిందెల నీరే కదా, కాస్త ఓపిక తెచ్చుకుంటే సరి అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు. కానీ మరి 8 బిందెల నీరు తెచ్చేసరికి వాడికి ఆయాసం మరీ ఎక్కువైంది. ఆయాసపడుతూ శివలింగానికి చూసి తర్వాత తనను తను పరీక్షగా చూసుకున్నాడు. 148 బిందెలు నీరు అభిషేకం చేసినా నాలో ఎక్కడ చక్రవర్తి లక్షణాలు ఏమీ కనబడటం లేదు. అంత తెలిసిన పల్లె పెద్దలు ఈ శాసనం కల్లా అనటం నిజమే అయి ఉంటుంది. నేను వెర్రిబాగులో వాడిని కనుకనే అనవసరంగా ఇంత శ్రమ పడ్డాను. సరే, అయిందేదో అయింది. ఈసారి కావిడి తెచ్చి ఆ 2 బిందెలను శివలింగం మీద ఎత్తి కొడతాను. నాకు అనవసరంగా ఇంత శరీర కష్టం కలిగించినందుకు ఈ శివలింగం బద్దలు కావాల్సిందే. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు నన్ను తిట్టని కొట్టని ఏమైనా సరే అనుకుంటూ కోపంగా మళ్ళీ చెరువుకు వెళ్ళి కావడి నింపుకుని తిరిగి వచ్చాడు. ముందు అనుకున్న ప్రకారం పట్టరాని కోపంతో నీళ్ల బిందెలు రెండింటిని ఎత్తి బలంగా శివలింగం మీద విసిరి కొట్టాడు. ఆ మరుక్షణంలోనే శివలింగం రెండుగా బద్దలై ఆ మధ్య నుంచి త్రిశూలం ధరించిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. మందరుడు భయంతో వణికిపోసాగాడు. ఓరి మందర, నువ్వు మూర్ఖుడవు, మందబుద్ధివి. చేయదలుచుకున్నది భక్తి శ్రద్ధలతో చేసి ఫలమును వాంఛించిన బుద్ధిమంతుల లక్షణం. నీ మూర్ఖ చేష్ట వల్ల ఫలితాన్ని పోగొట్టుకున్నావు. ఆ 2 బిందెల నీటిని భక్తితో అభిషేకం చేసినట్టయితే నువ్వు నిజంగానే చక్రవర్తిత్వానికి అర్హుడయ్యేవాడివి. సరే, ఇక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అని శివుడు హెచ్చరించాడు. మందరుడు తల వంచుకుని ఆలయం నుంచి బయటికి వెళ్లే ముందు వెనుదిరిగేంతలో బద్దలైన శివలింగము, శివుడు కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. మందరుడు ఈ సంగతి పల్లె పెద్దలకు చెప్పాడు. వారు ఆశ్చర్యపడి శివాలయానికి వచ్చి చూస్తే అక్కడ శివలింగం కానీ శాసనం గల రాయి కానీ కనపడలేదు. కథ సమాప్తం. 3వ కథ. ఇద్దరు కవులు. చంద్రపూరి ఆస్థానాల్లో విష్ణు శర్మ అనే గొప్ప కవి ఉండేవాడు. ఇతర కవులు బాగా రాసినప్పుడు మెచ్చుకునే మంచి గుణం ఆయనకు ఉండేది. అదే ఆస్థానంలో నారాయణ శాస్త్రి అనే మరొక కవి ఉండేవాడు. ఇతర కవుల కీర్తి ప్రతిష్టలు చూసి అతను ఓర్చలేకపోయేవాడు. నారాయణ శాస్త్రి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని ఎవరైనా అడిగితే విష్ణు శర్మ, నారాయణ శాస్త్రి మంచి కవి, అతడు రాసేది గొప్ప కవిత్వమే, ఇందులో అనుమానమే లేదు అనేవాడు. విష్ణు శర్మ గురించి మీరేమనుకుంటున్నారు అని ఎవరైనా నారాయణ శాస్త్రిని అడిగితే అనుకునేందుకేముంది, ఆయన రాసేదానిలో కవిత్వం పాలు చాలా తక్కువ, ఆయన ఇంకా బాగా కృషి చేయాలి అనేవాడు. ఈ సంగతి రాజుకు తెలిసింది. ఒకసారి ఆయన కవి సమ్మేళనం జరుగుతూ ఉండగా విష్ణు శర్మతో, శర్మగారు, నారాయణ శాస్త్రి గారి కవిత్వాన్ని మీరు మెచ్చుకుంటున్నారు, కానీ మీ కవిత్వాన్ని నారాయణ శాస్త్రి గారు మెచ్చుకోవటం లేదు, దీనికి మీరేమంటారు అన్నాడు. విష్ణు శర్మ దానికి నవ్వి, కవిత్వపు స్థాయిలో మాలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు, కానీ ఒక్క విషయంలో మాత్రం ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా పొరబడ్డాం
అదేమంటే, ఇన్నాళ్లుగా ఆయన కవిత్వం మీద నాకున్న అభిప్రాయం, నా కవిత్వం మీద ఆయనకున్న అభిప్రాయము ఈ రెండూ తప్పే అనిపిస్తున్నది అన్నాడు. ఈ మాటల్లో అర్థాన్ని గ్రహించిన నారాయణ శాస్త్రి ఒక్క క్షణం ఉలిక్కిపడి సిగ్గుతో తల వంచుకున్నాడు. కథ సమాప్తం. 4వ కథ సంజ్ఞల పండితుడు. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్‌కు ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్‌లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్లు పెట్టడం, లైక్ చేయడం లేదు. దయచేసి అవి చేయండి. అది మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంజ్ఞల పండితుడు. పూర్వం కాంచీ నగరంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనను అందరూ సంజ్ఞల పండితుడు అని పిలిచేవారు. మనుషులు తమ అభిప్రాయాలను మాటలతో తెలుపుకునే కంటే సంజ్ఞల ద్వారా తెలియచెప్పుకోవడం మంచిది అని ఆయన ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ పండితుడు రాజు దగ్గరకు వెళ్ళి ఈ సంగతే చెప్పాడు. రాజు లోపల నవ్వుకుని, ఈ సంగతి చెప్పేందుకు మీరు నా దగ్గరకు పనిగట్టుకుని రావాలా? నేను చాలా కాలం కిందటే ఒక సంగీత శాస్త్రిని శివగంగాపురం పాఠశాలలో నియమించాను అన్నాడు. రాజు హాస్యానికి అన్న ఈ మాటల్ని పండితుడు నిజమనుకున్నాడు. మహారాజా, మీరు చాలా దురదృష్టి కలవారు. చిన్నతనంలోనే మనుషులకు ఈ సంజ్ఞాశాస్త్రం బోధించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. నేను సంగీత శాస్త్రి గారిని దర్శనం చేసుకు వస్తాను, సెలవు అంటూ రాజుకు నమస్కరించి సంజ్ఞల పండితుడు శివగంగాపురం నుంచి బయలుదేరాడు. సంజ్ఞల పండితుడు అలా బయలుదేరతాడని రాజు ఊహించలేదు. తీరా పండితుడు శివగంగాపురం వెళితే తన మాట అబద్ధం అవుతుందే అనుకున్నాడు రాజు. అందుకని ముందుగానే ఒక సేవకుణ్ణి శివగంగాపురం పంపాడు. వాడు అక్కడికి వెళ్ళి పాఠశాల అధికారులతో ఇలా ఒక సంగీల పండితుడు వస్తాడని, అతన్ని ఏదో ఒక మాయోపాయంతో ఇంటి దగ్గర పట్టేట్టు చూడవలసిందని రాజుగారి మాటగా చెప్పాడు. ఆ తర్వాత 2 రోజులకు సంగీల పండితుడు శివగంగాపురం చేరాడు. అక్కడ పాఠశాల అధికారులు అతన్ని సత్కరించి, అయ్యా, మా శాస్త్రి గారు దేశాటన వెళ్ళి నెల రోజులైంది, ఇప్పట్లో తిరిగి రారు అని చెప్పారు. సరే, ఇంత దూరం వచ్చి ఆయన కలుసుకోకుండా ఎలా తిరిగి వెళ్ళేది? ఆయన దేశాటన ముగించుకు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు సంజ్ఞల పండితుడు. పాఠశాల అధికారులు ఈ పండితుడు ఒక పట్టాన్ని వదిలే రకం కాదు అని తెలుసుకున్నారు. మర్నాడు ఒంటికంటి వాడైన పాఠశాల సేవకుడికి పండిత వేషం వేశారు. వాడికి చెప్పవలసినవన్నీ చెప్పి, ఆ సంజ్ఞల పండితుడు సంజ్ఞల ద్వారా అడిగే ప్రతి దానికి నువ్వు కూడా సంజ్ఞలతోనే జవాబు ఇవ్వు, ఏ పరిస్థితుల్లోనూ నోరు మెదపకు అని హెచ్చరించారు. ఆ తర్వాత వారు సంగీల పండితుడి వద్దకు వెళ్ళి, అయ్యా, తమను చాలా అదృష్టవంతులు. మా సంగీల శాస్త్రి గారు ముందుగానే దేశాటన ముగించుకుని వచ్చేశారు. ఆ గదిలో ఉన్నారు, తమరు వారిని కలుసుకోవచ్చు అని చెప్పారు. సంగీల పండితుడు సరే అని ఆ గదిలోకి వెళ్ళాడు. అక్కడ పండిత శాల్వా తలకు చుట్టుకుని నిండుగా కూర్చున్న ఒంటిగంటి వాడు కనిపించాడు. సంగీల పండితుడు వాడికి 1,000 చూపించాడు. అందుకు ఒంటికంటి శాస్త్రి 2,000 చూపించాడు. తిరిగి పండితుడు 3,000 చూపించాడు. అప్పుడు ఒంటికంటి శాస్త్రి కోపంగా చూసి పిడికిలు బిగించి చూపాడు. అప్పుడు సంగీల పండితుడు నవ్వుతూ తన వద్ద ఉన్న గంగరేగి పండును ఒంటికంటి శాస్త్రికి చూపించాడు. అప్పుడు ఒంటికంటి శాస్త్రి తన వద్ద ఉన్న ఒక రొట్టె ముక్కను సంగీల పండితుడికి చూపాడు. ఆ వెంటనే సంగీల పండితుడు లేచి ఒంటికంటి శాస్త్రికి నమస్కరించి గది బయటికి వచ్చాడు. అక్కడ వేసి ఉన్న పాఠశాల అధికారులు, అయ్యా, మా సంగీల శాస్త్రి గారి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అందుకు సంగీల పండితుడు, ఈ సంగీల శాస్త్రి గారు చాలా సమర్థుడు, గొప్ప తత్వవేత్త అని కూడా గ్రహించాను. దేవుడు ఒక్కడే అని చెప్పడానికి నేను 1,000 ఎత్తి చూపగా, కాదు, శివకేశవులు ఇద్దరు అని 2,000 ఎత్తి చూపాడు. అట్లా అయితే బ్రహ్మతో కలిపి త్రిమూర్తులు 3 కదా అని చెప్పేటందుకు నేను 3,000 చూపించాను. కానీ ఆయన గుప్పెట పెగించి 3 ఒకటే అని తెలియపరిచారు. అప్పుడు నేను దేవుడు పరమ దయాళువుడు అని చెప్పేందుకు ఆయన మానవకోటికి ప్రసాదించిన అత్యంత సాధుఫలాల్లో గంగరేగి పండు ఒకటని నా వద్ద ఉన్న గంగరేగి పండు చూపించాను. కానీ తత్వవేత్త అయిన మీ శాస్త్రి గారు తన వద్ద ఉన్న రొట్టెముక్కను నాకు చూపి, భోగార్థమైన గంగరేగి పళ్ళ కంటే సర్వజన ప్రయోజనకరమైన రొట్టెముక్కలే శ్రేష్టమైనవి అని నాకు పరమార్థాన్ని బోధించారు అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన తర్వాత పాఠశాల అధికారులు సంగీత శాస్త్రి వేషంలోని సేవకుడిని పిలిచి ఏం జరిగింది అని అడిగారు. అందుకు వాడు, అయ్యా, ఈ పండితుడు చాలా దుర్మార్గుడిలా ఉన్నాడు. గదిలోకి వస్తూనే నన్ను ఆక్షేపించేందుకు 1,000 పైకెత్తి నీది ఒంటికన్ను కాదా అని సంజ్ఞ చేశాడు.
అందుకు నేను కోపగించుకోకుండా నీ 2 కన్నుల కంటే నా ఒంటి కన్నే మంచిది అని తెలియపరిచేందుకు 2 వేలు చూపించాను. అప్పుడు ఆ పండితుడు నీ ఒంటి కన్ను నా 2 కళ్ళు కలిపితే 3 కన్నులు కదా అనేందుకు 3 వేళ్ళు చూపించాడు. అలాంటి ప్రవర్తన చూసి నాకు చాలా కోపం వచ్చింది. మరొకసారి అలా ఎత్తి పొడిచావంటే ముక్కు చితక్కొడతా అని చెప్పేందుకు పిడికిలి బిగించి చూపాను. ఆ దెబ్బతో ఆ దుర్మార్గుడు హడలిపోయి నన్ను మంచి చేసుకునేందుకు తన దగ్గర ఉన్న ఒక గంగరేగి పండు లంచంగా ఇస్తానని నాకు చూపించాడు. నేను ఆ లంచానికి ఆశపడక నీ రేగిపండు ఎవడికి కావాలి, నా దగ్గర ఉన్న రొట్టె ముక్క ముందు అది దిగుదుడిపే కదా అని చెప్పేందుకు నా వద్ద ఉన్న రొట్టె ముక్కను చూపించాను. దాంతో ఆ దుర్మార్గుడు ఇక లాభం లేదనుకుని నమస్కరించి బయటికి పారిపోయాడు అని చెప్పాడు. పాఠశాల అధికారులు ఈ 2 రకాలైన వ్యాఖ్యానాలు విని పొట్ట చెక్కలేలా నవ్వుకున్నారు. ఈ సంగతి రాజుగారికి కూడా తెలియపరచగా ఆయన కూడా చాలా సంతోషించాడు. కథ సమాప్తం.